అండి నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న మన్ కీ బాత్ ప్రోగ్రాంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 75 సంవత్సరాల రాజ్యాంగం గురించి మాట్లాడే క్రమంలో రాజ్యాంగం గురించి మాత్రమే మాట్లాడకుండా రాజ్యాంగానికి సంబంధం లేని అంశము, అట్ ద సేమ్ టైం రాజ్యాంగం యొక్క విలువల్ని తగ్గించే విధంగా మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది ఆయన చెప్పిన మాటలు ఏంటంటే రాజ్యాంగాన్ని చాలా ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడి ఉందని చెప్పే ప్రయత్నం ఒకటి చెప్పారు. అది ముమ్మాటికి నిజం. జనసంఘ్, ఆర్ఎస్ఎస్, బీజేపీల నుంచి రాజ్యాంగం ప్రతిసారి ఒక ప్రతిఘటన దాడిని ఎదుర్కొని నిలబడి ఉంది, అది నిజం. తర్వాత ఇంకో మాట ఆయన చెప్పింది, రాజ్యాంగం వల్లే నేను ఇక్కడ ఉన్నానని చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా రాజ్యాంగం లేకపోతే నరేంద్ర మోదీ నిజంగా ఛాయ్ అమ్మి ఉంటే, అమ్మాడో లేదు ఎవరికి తెలియదు, అది ఒక అద్భుత కల్పన అనే అభిప్రాయంలో నేనున్నాను. సో నిజంగా రాజ్యాంగం భారతదేశానికి లేకుండా ఉండి ఉంటే నరేంద్ర మోదీ అనే వ్యక్తి భారతదేశంలో శతకోటి లింగాల్లో ఒక బోడి లింగంలో ఉండేవాడు నాకు తెలిసి. రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రధానమంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కుట్రపూరితమైన విధానంతో ముందుకెళ్తున్న నరేంద్ర మోదీ బయటికి మాత్రం రాజ్యాంగం గురించి చిలక పలుకులు, రాజ్యాంగం చాలా ఆటుపోట్లను ఎదుర్కొందని రాజ్యాంగం మీద సింపతి చూపించే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం రాజ్యాంగం వల్లే నేను ఈ స్థితికి వచ్చాననేసి రాజ్యాంగాన్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తాడు. ఎస్, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్ ఆర్ లివింగ్ డాక్యుమెంట్గా చెప్పొచ్చు. ఎందుకంటే కొలోనియల్ పీరియడ్ రూలింగ్ నుంచి బయటకు వచ్చి చాలా దేశాలు రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాయి. చాలా దేశాలు రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న తర్వాత రాజ్యాంగం సరిగ్గా దేశ పరిపాలనకు సూట్ కాక సివిల్ రైట్స్ వచ్చాయి, సివిల్ వార్స్ జరిగినాయి, ఇంటర్నల్గా రకరకాల గొడవలు జరిగి రాజ్యాంగం మార్చుకున్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ భారతదేశం యొక్క బ్యూటీ ఏంటంటే, భారతదేశ రాజ్యాంగం యొక్క బ్యూటీ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని అండర్ ఆర్టికల్ 368 అమెండ్ చేసుకొని దేశం యొక్క పరిస్థితులకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లే ప్రొవిజన్ ఒకటి ఉండటం చాలా బ్యూటిఫుల్ థింగ్. అదే ఆర్టికల్ 368 అడ్డం పెట్టుకొని రాజ్యాంగంలో మరీ ముఖ్యంగా రాజ్యాంగం రాజ్యాంగం దేశంలో పటిష్టంగా ఉండాలి అంటే దానికి జ్యుడిషియరీ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఆ జ్యుడిషియరీకి కూడా పవర్స్ మొత్తం రాజ్యాంగం నుంచి వచ్చినప్పటికీ రాజ్యాంగం మీద ఎవరన్నా దాడి చేసినప్పుడు ఆ దాడిని ఆపాల్సిన బాధ్యత మొత్తం భారతదేశ జ్యుడిషియరీ మీద ఉంది. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్గా చెప్పబడుతున్నటువంటి హైకోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ సుప్రీంకోర్టు మీద ఉంది. అయితే ఈ క్రమంలో నరేంద్ర మోదీ 2014లో ప్రధాని అయిన వెంటనే దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలా, రాజ్యాంగం యొక్క దాన్ని ఏమంటారు స్టాండర్డ్స్ని తగ్గించాలా, రాజ్యాంగాన్ని వీళ్ళకి అనుగుణంగా మార్చుకోవాలంటే జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థను వీక్ చేయాలి. న్యాయ వ్యవస్థను వీక్ చేయాలంటే ఇప్పుడున్న సెటప్ ప్రకారం చూసుకుంటే న్యాయ వ్యవస్థను వీక్ చేయడం కుదరదనేసి నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్, లేటర్ ఇట్ బికెమ్ యాక్ట్, ఆ యాక్ట్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్కి అగెనెస్ట్గా ఉంది. రాజ్యాంగం యొక్క ప్రొటెక్ట్ చేయాల్సిన కోర్టులని గవర్నమెంట్ తన పప్పెట్గా మార్చుకునే విధంగా ఉంది అనే ఒక అభిప్రాయంతో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ 4:1తో నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్ ఆర్ యాక్ట్ని కొట్టిపాడేయటం జరిగింది. అది కానీ భారత న్యాయ వ్యవస్థ పర్టికులర్లీ సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కానీ కొట్టివేయకుండా అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయకుండా ఉంటే ఈ రోజుకి భారతదేశంలో న్యాయ వ్యవస్థ కంప్లీట్గా బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారిపోయి ఉండేది. అప్పటికీ నరేంద్ర మోదీ వచ్చిన వెరీ కొత్తలోనే మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొచ్చింది నేషనల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ బిల్. అయితే ఈ క్రమంలో వాళ్ళు రాజ్యాంగం మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు అడ్డొచ్చేది సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టుకు కావాల్సిన బలమైన పవర్స్ అన్నీ రాజ్యాంగం ద్వారా ఇవ్వబడినాయి. సో ఇంత బలమైన రాజ్యాంగాన్ని దెబ్బకొట్టాలంటే దేశంలో ఉన్నటువంటి జ్యుడిషియరీని దెబ్బకొట్టాలి. జ్యుడిషియరీని దెబ్బకొడితే మిగిలిన వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైపోయేదానికి ఆస్కారం ఉందనేసి జ్యుడిషియరీ మీద ఫస్ట్ దాడి మొదలుపెట్టారు. ఆ దాడి సుప్రీంకోర్టు గ్రహించి సుప్రీంకోర్టు ఆ దాడిని ఆపగలిగింది. అయితే ఇక్కడ నరేంద్ర మోదీ అండ్ అంతకుముందు జనసంఘ్, తర్వాత ఇప్పుడు బీజేపీ, ఫస్ట్ నుంచి ఆర్ఎస్ఎస్ భారతదేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని ప్రతి అడుగడుగున అవమానించుకుంటూ అడుగడుగున ఆయన్ని అవహేళన చేసుకుంటూ రాజ్యాంగాన్ని కించపరుచుకుంటూ వచ్చారు. వీళ్ళు ఒకానొక స్టేజ్లో అంబేద్కర్ గారికి రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు ప్రదక్షిణలు చేస్తా ఈ దేశానికి రాజ్యాంగం సెట్ అవ్వదు, మనువాదం మనుస్మృతికి అనుగుణమైన రాజ్యాంగం ఉండాలి, మనుస్మృతికి అనుగుణమైన అంశాలు రాజ్యాంగంలో పొందుపరచలేదు, ప్రపంచంలో అప్పటికే బెటర్ అంశాలు ఉన్నటువంటి రాజ్యాంగం, ప్రపంచంలో ఉన్న వివిధ రాజ్యాంగాలన్నింటినీ చదివి భారతదేశానికి ఏది సెట్ అవుతుందో అలాంటి అంశాలు తీసుకొచ్చి పెట్టడం వల్ల ఈ మనువాదులకి, జనసంఘ్ లీడర్కి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మింగుడు పడక ఈ దేశానికి రాజ్యాంగం సెట్ అవ్వదు అనేసి ప్రతిదాడి చేస్తున్న క్రమంలో అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఈ దేశానికి రాజ్యాంగం కానీ పని చెయ్యని పరిస్థితి ఉత్పన్నమవుతే ఈ రాజ్యాంగాన్ని కాల్చేసే వాళ్ళలో నేనే ముందుంటానని చెప్పారు.
అయితే ఈ రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పిన స్టేట్మెంట్ని కట్ చేసేసారు వీళ్ళు. ఈ రాజ్యాంగం ఈ దేశానికి దేశ అవసరాలకు అనుగుణంగా పని చేయకపోతే కాల్ చేసేదాళ్ళు నేను ముందుంటానని అంత ధైర్యంగా చెప్పగలిగారు ఆయన. పని చెయ్యకపోతే తీసేసి నేను కాల్ చేస్తానని చెప్పడం ఒక్కటి మాత్రమే బయట సమాజానికి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఈ మనువాదులు. అప్పటి నుంచి దీన్ని అదే కంటిన్యూస్గా అదే వాదాన్ని అంబేద్కర్ ఈ మాట అన్నారు. అంబేద్కర్ ముందు సగాన్ని కట్ చేసి తర్వాత సగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు 75 సంవత్సరాల రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్న క్రమంలో మనం చూసాం రాజ్యసభలో ఎంత అపహాస్యం చేశారు అంబేద్కర్ గారి పేరుని, అంబేద్కర్ గారి ఒక రాజ్యాంగ స్ఫూర్తిని అమిత్ షా రాజ్యసభలో ఎలా అవహేళన చేశారో మనం చూసాం. అయితే ఈ క్రమంలో 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని మన్ కీ బాత్ ఆయన వన్ సైడ్ మాట్లాడతారు. అవతల నుంచి మళ్ళీ ఒపీనియన్స్ తీసుకుని వాళ్ళకి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆయన డెమోక్రటిక్ పర్సనే కాదు కాబట్టి హీ యూస్ టు సే వన్ వే అనమాట, టూ వే సెకండ్ వే నుంచి క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ చెప్పే అంత జ్ఞానం విఘ్నత లేని మనిషి ఆ ప్రధానమంత్రి. అయితే రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటా రాజ్యాంగంలో సినిమా వాళ్లకు ప్రస్తావన తీసుకొచ్చి సినిమా వాళ్ళని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేసి రాజ్యాంగాన్ని కించపరిచే పని చేశాడు ఇతను. అసలు రాజ్యాంగం ఏంటి, రాజ్యాంగం యొక్క విలువలేంటి, రాజ్యాంగం యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడాల్సిన స్పెసిఫిక్ ప్రోగ్రాంలో అసలు సినిమా వాళ్ళ ప్రస్తావన తీసుకొచ్చాడంటే ఈయన ఎంత కుసంస్కారి, ఎంత అజ్ఞాని, రాజ్యాంగం పట్ల ఏమాత్రం అంకిత భావం లేని అనే వ్యక్తి. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉంటుందా? మీకు రాజ్యాంగం మీద మాట్లాడటం ఇష్టం లేదు, సినిమా వాళ్ళ గురించే మాట్లాడటం ఇష్టం ఉందనుకో, సినిమా వాళ్ళ గురించే మాట్లాడుకోండి, స్పెసిఫిక్గా మన్ కీ బాత్ ప్రోగ్రామ్ పెట్టుకోండి దానికోసం. అంతేగాని రాజ్యాంగం 75 సంవత్సరాలు పురస్కరించుకొని రాజ్యాంగం మీద మన్ కీ బాత్ అని చెప్పి మళ్ళీ సినిమా వాళ్ళ ప్రస్తావన ఏంటి అక్కడ? మన రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్న క్రమంలో కూడా పార్లమెంట్లో తీసుకెళ్ళి ఆ కపూర్ ఫ్యామిలీ మొత్తాన్ని పిలిపించుకున్న వాళ్ళతో ఫోటోలు దిగే ప్రయత్నం చేశాడు ఈయన. సో ఈయనకు సినిమా వాళ్ళ మీద, ప్రముఖ వ్యాపారవేత్తల మీద ఉండే మోజు భారతదేశ ప్రజాస్వామ్యం మీద, భారతదేశంలో ఉన్న సమస్యలు తీర్చే అంశంలో, లేకపోతే భారత రాజ్యాంగం పట్ల లేదు అనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏమన్నా కావాలా? రెండోది ఈయన మాట్లాడుతూ కుంభమేళా గురించి చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా భిన్నత్వంలో ఏకత్వం, భారతదేశంలో ఉన్నటువంటి వివిధ జాతులు మతాల మొత్తాన్ని కలగలిపి ఉంచే ఈ భిన్నత్వంలో ఏకత్వాన్ని అడుగడుగున తూట్లు పొలుస్తుంది బీజేపీ వాళ్ళు కదా, మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టేసేసి. అసలు భారతదేశంలో ఉన్న మత సామరస్య ప్రపంచంలో ఎక్కడ ఉండదు నాకు తెలిసి. అలాంటి మత సామరస్యతను, అలాంటి కులాల మధ్య ఉన్నటువంటి సహృదమైన భావాన్ని ఈ బీజేపీ రాజకీయ స్వలాభం కోసం కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య చిచ్చు, కుదరకపోతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టుకుని రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్న విధానం ఏదైతే ఉందో ఇది దేశ మనుగడకే చాలా ముప్పుగా మారబోయే పరిణామం ఏర్పడుతుంది. మనకు జరగబోయేది ఆర్టికల్ 370 గురించి చెప్తారు, హిందూ ముస్లిం అంటారు, లేకపోతే కులాల మధ్య అంతరాలు తీసుకొచ్చే ప్రయత్నం మతాల మధ్య అంతరాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అదాని దేశాన్ని ఎలా దోచుకుంటున్నాడు, అంబానీ దేశాన్ని ఎలా దోచుకుంటున్నారని చెప్పే ప్రయత్నమే చేయరు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అదాని అంబానీల గురించి మనం మాట్లాడాల్సి వస్తే వాళ్ళు వ్యాపారవేత్తలు వ్యాపారం చేస్తున్నారు. నిజంగా వాళ్ళు నరేంద్ర మోడీ ప్రధాని కాకముందు అసలు అదాని అనేవాడు దేశ వ్యాపార రంగంలో వాడి స్థానం ఏంటి? లేకపోతే గుజరాత్ ముఖ్యమంత్రి కాకముందు అతని వ్యాపార సామ్రాజ్యం ఎంత పెద్దది ఉండేది? నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత మాత్రమే అంతకు ముందు నుంచి తరతరాలుగా దశాబ్దాల తరబడి వ్యాపారం చేస్తున్నటువంటి టాటా, బిర్లా, మహీంద్రాలు, బజాజ్ లాంటి ఫ్యామిలీలు ఎదగనంత ఎత్తుకి ఒక్క అదాని మాత్రమే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఎదిగాడంటే కంప్లీట్గా నరేంద్ర మోదీ ఒక బయాస్డ్ మేనర్లో అదాని కోసము అంబానీల కోసం పనిచేస్తున్నది అర్థమవుతుందా లేదా? పోనీ అంబానీ విషయమే తీసుకుందాం. అంబానీ చరిత్ర ఏంటిది? ఇందిరాగాంధీ గారు ధీరుభాయ్ అంబానీకి కొంచెం చేయూతి ఇచ్చి కొంచెం వ్యాపారం చేసుకునే దానికి వెసులుబాటు కల్పిస్తే నరేంద్ర మోదీని అడ్డం పెట్టుకుని ముఖేష్ అంబానీ అనే వ్యక్తి వేల కోట్లకు ఎలా పడగలెత్తాడో తెలుస్తుంది కదా. ఒకనొక స్టేజ్లో అనిల్ అంబానీ దివాలా ఎత్తిపోతే రఫేల్ డీల్స్ అతనికి ఇచ్చేసి ఆ దివాలా పడ్డ రిలయన్స్ ఇండస్ట్రీ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కదా. ఇతను 2-3 వ్యక్తుల కోసం పనిచేస్తాను, నేను దేశం కోసం పనిచేస్తున్నాను, నేను ఫకీర్ని, నా కుటుంబం లేదు, దేశమే నా కుటుంబం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నంటే ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు ఈ ప్రధానమంత్రి. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్న ప్రధానమంత్రి మంచోడు అని ఊదరగొట్టి ఈ అంధభక్తులకి అసలు జ్ఞానోదయం ఎప్పుడు అవుతుంది? అసలు నిన్న 75 సంవత్సరాల రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్న క్రమంలో సినిమా వాళ్ళ గురించి మాట్లాడారు, కుంభమేళా గురించి మాట్లాడారు. కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇది రెండోసారి ఢిల్లీ పరిసరాలకు వచ్చి ధర్నాలు చేయడము, రైతాంగం గురించి మాట్లాడే పని ఎందుకు చేయడినా? ఈయనకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకి ఇచ్చే వెసులుబాటు రైతాంగానికి భారతదేశంలో ఉన్న రైతు సమస్యలు తీర్చేదానికి ఎందుకు ఇవ్వడంటే మళ్ళీ సమాధానం ఉండదు.
కుదిరితే వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని అదానికి తాకట్టు పెట్టే కుట్రలో ఈయన ఉన్నాడు. అందుకనే రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చాడు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి రావడం వల్ల రైతులు దీని వెనకాల ఉన్న మర్మాన్ని గ్రహించి ఆ రైతు చట్టాలు వెనక్కి తీసుకునే వరకు ఢిల్లీ పరిసరాల్లో నెలల తరబడి రోడ్ల మీద కూర్చొని దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆ బిల్లులు వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఈయన రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని సినిమా వాళ్ళకి, వ్యాపారవేత్తలకి మతాన్ని ప్రమోట్ చేసుకున్న రాజకీయాల అవసరాల కోసం తప్ప దేశం కోసం, దేశంలో ఉన్న మరీ ముఖ్యంగా బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అనబడే వ్యవసాయ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాడు ఈయన. 75 సంవత్సరాల రాజకీయ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్న క్రమంలో రైతుల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడకుండా సినిమా వాళ్ళ గురించి, రేపు ఆ కుంభమేళాకి వెళ్తారు ఈ అర్ధనగ్న ఫకీర్లు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే దేశాన్ని ఏ డైరెక్షన్లో నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నాడో క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ దేశానికి పట్టి పీడిస్తున్న నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడు, ఎగుమతులు దిగుమతుల గురించి మాట్లాడరు. దిగుమతులు పెరుగుతున్న, ఎగుమతులు అమాంతంగా తగ్గిపోతున్నాయి. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైపోతూ ఉంది. దీని గురించి మాట్లాడకుండా సినిమా వాళ్ళ గురించి, కపూర్ ఫ్యామిలీ గురించి, అక్కినేని ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడంటే అసలు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నాడా, అదానీ అంబానీలకి కొద్దిమంది సినిమా వాళ్ళకి భజన చేసేదానికి ఆ పదవిలో కూర్చున్నాడా, అర్థం కాని పరిస్థితి. థ్యాంక్ యూ.